పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వరలక్ష్మితో ఉన్నాము. నిన్న బీఆర్కే భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ జరిగింది. ఆ విచారణలో అంటే ఇంజనీర్లకు సంబంధించి అంటే డిజైన్ మార్పు, కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు పూర్తిగా ఇంజనీర్ల నిర్ణయమే, అది దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటే పిల్లర్లు కుంగిపోయిన విషయం పైన సమాధానం ఆ విధంగా చెప్పడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం? నేను ఒకటి ఏంటంటే వీళ్ళకు ప్రజల మీద కానీ ప్రభుత్వం నడిపించినప్పుడు ప్రజల మీద వీళ్ళకు అంటే ధ్యాస లేదా, వీళ్ళకు అంటే ప్రజల మీద వీళ్ళకు అంటే మేము ప్రజల కోసమే, మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులం కదా, మేము పరిపాలన చేస్తున్నాము, ప్రజలకు సంక్షేమం కోసం మేము పనిచేయాలని వీళ్ళకి తెలియదా? ఇంజనీర్ల మీద దోచేస్తున్నారు, బ్యాంకుల మీద దోచేస్తున్నారు. మొన్న ఈటల రాజేందర్ అని ఏమంటాడు, రెండు విధాలుగా మాట్లాడారు. అసలు ఎటు క్వశ్చన్ మార్క్ మాట్లాడి ఎటు క్లారిటీగా చెప్పలేదు. వీళ్ళందరూ ఒక కుమ్మక్క అయిపోయి ఒక విధానానికి వచ్చారు. మనం ఇక్కడే మాట్లాడాలి, ఇదే చెప్పాలి, ఏదేమైనా మన ప్రాణాలు పోయినా మనం బయటపడద్దు, మనం దోస్తున్న సొమ్ముని బయట వేయకుండా మనం జాగ్రత్త పడాలనేది ఈటల రాజేందర్, హరీష్ రావు వీళ్ళంతా ఒక గూడుపుటానిగా ఉన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడినప్పుడు అర్థం కాలేదు. అసలు కమిషన్ వేసిండు, సబ్ కమిటీ వేసిండు, మళ్ళీ ఇదంతా నాకేం తెలియదు, కేసీఆర్కే తెలుసు. సబ్ కమిటీ వేసిండు, క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాతనే అని మాట్లాడిండు. నిధులు అక్కడి నుంచి అటు వెళ్ళిపోయినాయి. సేమ్ యాజిటీస్గా మళ్ళీ ఇవాళ హరీష్ రావు కూడా అట్లనే మళ్ళీ సంధించింది వాళ్ళకి. ఏమని దీని మీద కార్పొరేషన్ వేసినాము, కార్పొరేషన్కి నిధులు సమీకరించినాము, ఆ నిధులను ఖర్చు పెట్టినాము, ఆ నిధులు ఖర్చు పెట్టడానికి కూడా మళ్ళీ ప్రభుత్వం నుంచి మేము అనుమతి తీసుకున్నాం అంటాడు. అనుమతి తీసుకున్నప్పుడు అందులో ఈటల రాజేందర్ ఉంటాడు, ఆర్థిక మంత్రిగా. ఒకటి ఆలోచించండి, వాళ్ళు చెప్పే అబద్ధాలు ఎట్లున్నాయంటే ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పి ఎంత తప్పించుకున్నాం అనుకున్నా వాళ్ళు తప్పు చేసింది కాబట్టి దొరుకుతున్నారు ఎక్కడో ఒక దగ్గర. వాళ్ళు తప్పు చేసిండు, తప్పు జరిగింది, దోచుకున్నారు, కార్పొరేషన్ పేరు చెప్పి నిధులు సేకరించిండు. ఈ ఒక్క కార్పొరేషన్ కాదు, ఏమంటుందంటే ప్రతి ఒక్క కార్పొరేషన్ పేరు మీద బ్యాంకులల్లో వీళ్ళు అప్పులు తెచ్చిండు, ఆ కార్పొరేషన్ల పేర్లు చెప్పి వీళ్ళు మింగిండు. ఈ కాళేశ్వరం కార్పొరేషనే కాదు, ప్రతి కార్పొరేషన్లో 100 కోట్ల వీళ్ళు మింగిండు. ఏ కార్పొరేషన్లో చేపెట్టాలన్నా ఇవాళ మీ కార్పొరేషన్లో పెద్ద పెద్ద కార్పొరేషన్లు రిలీజ్ చేయకపోవడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే వాళ్ళు దోస్తున్న సొమ్ము కార్పొరేషన్ల పేరు మీదనే అని నేను అంటున్నాను. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జస్ట్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి, ఒక రిపోర్ట్ ఇవ్వడానికి ఈ విచారణ అనేది, దీనివల్ల కేసులు కాదు, అరెస్ట్ అవ్వరు అని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ఎందుకు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కమిషన్ ముందుకు వెళ్ళినప్పుడు అవి తప్పు వీళ్ళు ఇచ్చే ఆన్సర్స్ని బట్టే కదా వాళ్ళు నివేదిక ఇచ్చేది. నివేదిక ప్రకారంగానే రేపు పొద్దున కేసులు అవుతాయి కదా. మేము అట్లా కేసులు పెట్టాలంటే వాళ్ళ దొంగ కేసులు ఎన్నో పెట్టేవాళ్ళం, ఎంతోమంది వాళ్ళు శిక్షలు వేసేవాళ్ళం. అట్లా కాకుండా మేము రాజ్యాంగబద్ధంగా మేము ఈరోజు ప్రజాపాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. రాజ్యాంగబద్ధంగానే మేము వెళ్ళాలనుకున్నాం. కమిషన్ వేసిందే అనుకో, రోజు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారంగా ఇచ్చే ఆన్సర్స్, అక్కడ ఉన్న జరిగిన సంఘటనలు ఏం జరిగినాయి, ఎక్కడి నుంచి నిధులు వెళ్ళినాయి, ఎన్ని లక్షల కోట్లు అయినాయి, వాళ్ళ డిపిఆర్లో ఉన్న లక్షలు ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత నష్టపోవడానికి కారణం ఏంటనేది డిపిఆర్లో ఉంటుంది, వీళ్ళు ఇచ్చిన ఆన్సర్లో ఉంటుంది. లాస్ట్కి కమిషన్ ఇచ్చిన దాన్ని బట్టి రేపు పొద్దున కేసులు అయితే వీళ్ళు జైల్లో పోతే వీళ్ళు శిక్షలు కూడా పడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని నిన్న జూబ్లీహిల్స్ పోలీసులు అలాగే సిట్ అధికారులు విచారించడం జరిగింది. ఆ విచారణలో ముఖ్యంగా ఏంటంటే నేను ఏదైనా రాతపూర్వకంగా చెప్పాను, ఆదేశాలు ఇచ్చాను, రుజువులు చూపించండి, వాళ్ళకే ఎదురు ప్రశ్నలు వేయడం జరిగింది ప్రభాకర్ రావు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ ప్రభుత్వం తరఫున చెప్పండి. నా ప్రభుత్వం తరఫున నేను ఏమంటున్నానంటే గత 10 సంవత్సరాలుగా ఐఏఎస్లను ఐపీఎస్లను అవినీతి పరడం చేసి దొంగలను చేసిన కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు ఈరోజు తప్పించుకోవడానికి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఈరోజు ప్రభాకర్ రావును దాచిపెట్టి అమెరికాలో దాచిపెట్టి వెళ్ళిపోమ్మని ఆయన వెనకాల ఉండి నడిపించేది వీళ్ళు. ఎందుకంటే ఆయన ఒకటి బయటకు వస్తే మేమందరం లోపలికి పోతామనే బాధ వీళ్ళకు ఉంది, భయం ఉంది. బాధ కంటే భయం ఎక్కువ ఉంది. ఆ భయంతో ఇన్ని రోజులు అక్కడ దాచిపెట్టిండు. సుప్రీంకోర్టు వల్ల ఆయన మన అదృష్టం మన తెలంగాణ ప్రజలు చేసుకున్న మంచి ఉంది కాబట్టి ఈరోజు ఆయన బయటకు వచ్చిండు. ఖచ్చితంగా ఆయన నిజాలు చెప్పాలి. ఇంతవరకు చెప్పలేదు నిజాలు. ఇదంతా కేసీఆర్ చెప్తేనే చేసిన అంటుండు. మళ్ళీ ముందు రోజే నేను రాజీనామా చేసిన, నాది అయిపోయింది, నాది అయిపోయిన తర్వాత ఆర్టిస్టులన్నీ కాలిపోయినా అవి అయిన పోయినా నాకు సంబంధం లేదనేది ఒక మాట, దొంగ మాట మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇవాళ కూడా ఉంది, ఒక్క రోజున అయిపోయింది కాదు కదా. వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ నుంచి కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఇప్పుడు ఈరోజు ఆయన ఏదైతే వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారో ఆ ప్రశ్నలన్నీ ఒకసారి కాకుండా ఒకసారి బయటకు వస్తుంది. ఒక్కరోజే మనకు అన్ని తెలియాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పేది కూడా కేసీఆర్ చేసిండు. నేను ఒకటేమంటున్నానంటే ఈ దొంగలు ఏం చేసిందంటే వాళ్ళకి ఎందుకు అంత అవినీతి, ఎందుకు వాళ్ళకి అవినీతి చేస్తున్నారు కాబట్టి అంత భయంతో ఫోన్ ట్యాపింగ్ చేసిందని అనుకుంటున్నాను. మా గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నారు అనేది వాళ్ళకి ఏం అవసరం. సినిమా హీరోలను వదిలేదు, నా రాజకీయ నాయకులను వదిలేదు, నాలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. అంటే సాధారణంగా పనిచేసే పార్టీ కోసం కట్టుబడి పనిచేసే మాలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టారు. అంటే వదిలిపెట్టలేదు, ఫోన్ ట్యాప్ చేశారని చెప్తున్నారు. మీ ముఖ్యమంత్రితో సహా మిగతా ఎవరైతే ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఫోన్ ట్యాపింగ్ వల్ల? ఎదుర్కొన్నాం. అసలు మేము ఎక్కడ పని చేయాలన్నా, ఎక్కడ ప్రజల కోసం కొట్టాడాలన్నా మాకు ఎక్కడ అవకాశం లేకుండా అయిపోయింది. మా ఫోన్లు ట్యాప్ చేసి మేము ఎక్కడ ఉన్నారో మమ్మల్ని అరెస్ట్ చేసిండు.
అరెస్ట్ చేసి ట్రాపింగ్ వల్లనే సాధ్యమవుతుంది కదా, ఇంటెలిజెన్స్ వల్ల కాదు, ట్రాపింగ్ వల్లనే సాధ్యమవుతుంది. మేము ఎక్కడ పోతున్నాం, మేము ఏం చేస్తున్నాం, ప్రజల కోసం ఎక్కడ కొట్లాడడానికి మేము రెడీ అవుతున్నాము. ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి మీకు తెలుసు కదా వాళ్ళ ప్రభుత్వం లోపల. అవన్నీ సమాచారం మా కొన్ని ఫోన్లు ట్యాపింగ్ చేసి మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను కూడా చేసిళ్ళు, నేను కూడా అరెస్ట్ అయినా. అంటే మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితురాలేనా అనుకోవచ్చు కదా, అంత తొందరగా నా ఫోన్ ఎట్లా ఇట్లా పట్టి మమ్మల్ని వచ్చి ఫోన్లలో చూసుకుంటా మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాకు డౌట్ వస్తుంది కదా. చిన్న పెద్ద అనకుండా వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని రాజ్యాంగాన్నే వాళ్ళ అనుకూలంగా మలుచుకొని ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసేసి మమ్మల్ని ఈ రోజున ఇప్పుడు ఈ స్థితిలో ఇంకా తెలంగాణ రాష్ట్రం ఇలా ఈ స్థితిలో బాధపడుతున్నదంటే ఆనాడు చేసిన కేసీఆర్ ప్రభుత్వం వల్లనే. కేటీఆర్ దీనికి ముఖ్య పాత్ర వహించిందని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ తను చేసే మోసాలకు, డ్రగ్స్ దందాలకు, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి ఇంత పునాది వేసుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది పెట్టేసుకుని దొరికిపోయాడు, ఆయనే దొరికిపోయాడు. ఎవడు చేసిన పోతే వాడే పడతారంట. ఈరోజు కేటీఆర్ పరిస్థితి, కేసీఆర్ పరిస్థితి అనేది. ఇక మీ పార్టీ గురించి మాట్లాడుకుంటే మీ పార్టీలో ఎమ్మెల్యేలు అంటే ఎవరైతే మంత్రి పదవి ఆశించారో మంత్రి పదవి రాకపోయేసరికి కొంచెం బాధతో ఉన్నారు. వాళ్ళని మీ పార్టీలో ముఖ్య నేతలు ఉద్యోగించారని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? అది జరిగితే సర్వసాధారణం కదా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఏ పదవులు రాకున్నా కూడా పార్టీ కోసం పనిచేసే చాలా మంది నాయకులు, కార్యకర్తలు సంతోషంగా పనిచేస్తారు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ. ఆ రోజు స్వాతంత్ర కాలం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక నిబద్ధతతోటి, నిజాయితీతోటి పనిచేసే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ పార్టీలోనే మేము ఉండాలి. వేరే పార్టీలో కూడా వేరే పార్టీలలో అట్లుండదు. ఎటువంటి వాళ్ళు ఏదో అన్యాయం చేస్తారు, అవినీతి చేస్తారు, అటు ఇటు అంతా ఒక నిజాయితీ లేకుండా వాళ్ళు నడుస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంతా కాదు. ఖచ్చితంగా వాళ్ళకి ఆశలు ఉన్నాయి, వాళ్ళకు పార్టీకి పనిచేయాలి, సేవ చేయాలనే ఒక మంచి గుణం ఉంది కాబట్టి ఈరోజు అలవచ్చు. అట్లా తప్పే ఉంది. రాకపోతే ఒకరోజు అడుగుతాం, మళ్ళీ తెల్లారి మా పార్టీ మా కన్నతల్లి లాంటిది కాబట్టి మేము పని చేసుకుంటాం. పార్టీ కోసం కట్టుబడి పనిచేసేవాళ్ళం. పార్టీ పదవుల కోసం కాదు. పదవులు అనేటివి ప్రజల కోసం, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మాకంటూ మా బాధ్యత నిర్వర్తించడానికి కోసం పార్టీ పదవులు. అంటే ముఖ్యంగా రాజీనామా చేస్తామని కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే మంత్రి పదవి రాలేదని వాళ్ళు అంటున్నారన్నట్టు వార్తలు వస్తున్నాయి. అది రాజీనామాలు ఎవరు చెయ్యరు. చెప్తున్నా కదా, ముందే చెప్పిన పార్టీ కోసం కట్టుబడి పనిచేసేది అందరూ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం కొంచెం అలకలు ఉంటాయి అంతే. రానప్పుడు కొంచెం అది సర్వసాధారణ హ్యూమన్ సైకాలజీలో అది కాదు. ఇంటైనా బయట అయినా మనకు అది కన్నతల్లి లాంటి పార్టీ కోసం ఆయన అడగడం తప్పులేదు. కానీ ఎవరు రాజీనామాల జోలు వినలేదు, ఇంతవరకు కూడా ఎవరి నోట అది రాలేదు. కాకపోతే బయట కొన్ని మీడియాలలో ఎవరు గురించుకుంటే వాళ్ళు మీడియాకు చెప్పాల్సిందే. కొంత గెస్సింగ్ అనేది ఉంటుంది మీడియాకు. ప్రతిదీ ఆయనగా తీసుకొచ్చేయండి. ఎవరు కొంత గెస్సింగ్లో అట్లా చెప్తున్నా కానీ ఎవరు రాజీనామాల జోలికి వెళ్ళారు, ఎవరు అటువంటి దానికి సిద్ధంగా లేదు పార్టీకి. మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది నేను ఎలక్షన్లో ఈ 2023 ఎలక్షన్లో బాగా ఖర్చు పెట్టిన, నాకు నా పైసలు నేను వసూలు చేసుకుంటా అని వైన్ షాప్ల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చూసిన నేను కూడా విన్నా, చూసినా కానీ అక్కడ ఎక్కడ రియాలిటీ లేదు. అంటే ఫ్యామిలీ అనిపిస్తున్నాయి కదా ఎమ్మెల్యే ఫ్యామిలీ. అక్కడ జరిగిన సంఘటన వేరు, అక్కడ వచ్చిన టాపిక్ వేరు, ఇక్కడ బయట కనిపించేది మనకు వేరు, వినిపించేది వేరు. దాదాపు ఏంటంటే మందుల సామాన్య గురించి తెలుసు కదా, చాలా మంచోడు, చాలా తక్కువ స్టేజ్ నుంచి పైకి ఎదిగినోడు. అది బయట పోయినా గవర్నమెంట్లో చేసిన విషయాల టాపిక్లో రావచ్చు, కానీ అది ఇప్పుడు ఈయన మీద చూపిస్తున్నారు. కానీ అది తప్పు సంకేతము. అంటే మీడియా వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు నాకు తెలియదు, కానీ మీడియా వాళ్ళు చూపిస్తున్నారు. ఒకటి ఏంటంటే నేను ఒకటే చెప్తాను, మీడియా వాళ్ళని ఎప్పుడు చేయమని. కాకపోతే కొంతమంది పేడ ఆర్టిస్టుల వల్ల మేము కొంచెం బలైపోతున్నాం. మా వాళ్ళు ఎవరేం చేసినా కూడా చాలా వైరల్ చేస్తున్నారు. కేటీఆర్ ఒకటే చెప్పిండు, మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే మీడియాను వాడుకొని, సోషల్ మీడియాను వాడుకున్నాను. కానీ మేము చేసిందేమో సక్రమైన మార్గం, దాన్ని ఏం చేయదేమో వక్రమైన మార్గం. ఆ మార్గంలో ఆయన ఇరుక్కుంటారు తప్ప మేము కాదు. మేము మా కార్యకర్తలకు, నాయకులకు ఒకటే చెప్పినాం, నిజాయితీగా పనిచేయండి, ఉన్నట్టుగానే చెప్పండి, లేనిపోని ఎక్కడ కనిపించదు, ఎవరికి ఎలాంటి కామెంట్స్ ఇవ్వద్దు. వాళ్ళు ఒకసారి మీరు చూడండి, మీరు ఒక బాధ్యత గల పౌరుడిగా మీరు ఆలోచించాలి. వాళ్ళు పెట్టే కామెంట్లు ఎంత చెండాలని ఉంటాయి. ఇంత ఘోరమైన కామెంట్లు ఒక నిమిషంలో ఒక 50 మంది కామెంట్లు పెట్టారు. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పనిచేస్తారు. మేము ప్రజల యొక్క సంక్షేమం వేదికగా మేము పనిచేస్తున్నాం. ప్రజలకు ఏం కావాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, వాళ్ళు ఎలాంటి గవర్నమెంట్ ఇచ్చినా కూడా అది ఎవరికి పోయింది? మన కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులు. కానీ మా కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు. ఎవరైతే లబ్ధికి సంబంధం ఉన్న, అంటే లబ్ధి చేకూర్చాలో వాళ్ళకు అరువులకే ఇస్తున్నాం తప్ప మేము పార్టీ జెండా మోసలకు, కండ వేసుకున్నలకు, తప్పుడు మాటలు మాట్లాడేలకు, బెదిరించలకు మేము. అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఫ్యామిలీ చేసిన వ్యాఖ్యలు అబద్ధం అంటున్నారు. నేనైతే అబద్ధమే అంటున్నా. ఇలా క్లారిటీ అసలు నాకు కనబడలేదు. నేను చూస్తున్నాయి అక్కడ, కానీ క్లారిటీ కనబడలేదు. ఏదో దేనికో పొంతన పెట్టి అట్లా చూపిస్తున్నారు మీడియాలల్లో, కానీ అదంతా పచ్చి అబద్ధం. అంటే ఇప్పుడు కూడా పాత వీడియోని కొత్త వీడియో వేసినట్టుగా అది చేసే ఉంటారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, ఏఐ వల్ల చాలా కొన్ని కొత్త
మేము టెక్నాలజీ మంచిగా అంటే ఇప్పుడు సామెల్ వీడియో ఏ వీడియో అంటున్నారా? ఏమంటున్నా, మేము టెక్నాలజీని మంచిగా తీసుకెళ్లాలనుకుంటే వేరే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అది మాకు ఎవరేం దుర్వినియోగం చేసినా కూడా మా పార్టీలో ఉన్నది ఒకటే, నిజాయితీగా మనం వెళ్దాము, ప్రజల కోసం మనం పనిచేద్దాం, ప్రజా సంక్షేమం మన సంక్షేమం అనుకుందాం అనేసి మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదే విధంగా మీరు చూస్తున్నారు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు. అప్పుడు ఎవరైనా మంత్రి పేరు చెప్పినా ఎవరైనా చెప్పిల్లా, ఒక సీఎం పేరు కూడా ఎవరికి తెలియదు, మంత్రి పేరు తెలియదు. ఇప్పుడు ప్రతి మంత్రి పేరు ప్రజల లోపల అందరికీ తెలుసు, ఏ శాఖకి ఏ మంత్రి అనేది గట్టిగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంటే మేము ప్రజాపాలన చేస్తున్నాం కదా, మా కాంగ్రెస్ పార్టీయే మేము ప్రజల కోసం చేసే పార్టీ. వాళ్ళలాగా వాళ్ళు దుర్వినియోగం చేసుకొని వాళ్ళ ఏది పడుతుంది ఇట్లా వైరల్ అవుతుందంటే అది బీఆర్ఎస్లో పని కదా. వాళ్ళు రెడీగా ఉన్నారు అన్నట్టు, మా ప్రభుత్వం మీద నిప్పులు వేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే మేము నిప్పులల్లో మేము అంటున్నాము, వాళ్ళే అంటున్నాం.